హాయ్ అండి. హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో, ఇదైతే కనుమ రోజు షూట్ చేశానండి. బట్ లేట్ అయింది. యాక్చువల్లీ వేరే వీడియోస్ వల్ల ఇది కొంచెం లేట్‌గా వచ్చిందనమాట. ఆ రోజు మార్నింగే మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడ పైడితల్లమ్మ అమ్మవారు ఉంటారు. అక్కడికైతే వచ్చి బట్టలు అవి పెడతారు కదా దేవుడికి, చీర పెడతారు. అక్కడికి వచ్చి దేవుడికి మొక్కి అక్కడి నుండి మళ్ళీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ అనమాట. సో, అన్నయ్య వాళ్ళు, వదినలు, అక్క వాళ్ళు అందరూ. సో, అక్కడి నుండి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ అక్కడ కొంచెం చిన్న పండగలా అయితే అవుతుంది. కోలాటం అవుతుంది. ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేవి పెడుతూ ఉంటారనమాట. అక్కడ ఆ రోజు అయితే స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్గా లేచి మా పెద్దమ్మ వాళ్ళ పొలంకి అయితే వెళ్ళామన్నమాట. చిన్నప్పటి నుండి మాకు అది వస్తున్న ఒక అలవాట్లా అయిపోయింది. ఎప్పుడు కనుమ రోజు టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే పెద్దమ్మ వాళ్ళ పొలంలోకి అయితే వెళ్ళి ఒక కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి వస్తే చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది పండగ. మేమైతే ఆ రోజు వెళ్ళిన తర్వాత నాకు అది చూసి ఏమనిపించిందంటే ఈ విలేజెస్ అనేవి మనం ఉండే సిటీస్కి చాలా దూరంగా చాలా ప్రశాంతంగా ఉంటాయి అనిపించింది. ఆల్సో చిన్నప్పుడైతే ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఇయర్కి ఒక్కసారి రావడమే అందరికీ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లో చాలా టాస్క్లా అయిపోయింది. చాలామంది రావట్లేదు కూడా యాక్చువల్లీ ఇప్పుడు. బట్ నేనైతే వచ్చాను. ఈ ముగ్గులు, ఈ పొలాలు, ఈ పక్షులు, పొల్యూషన్కి అయితే చాలా దూరంగా ఉన్నట్టయితే నాకు అనిపించింది ఆ రోజైతే. సో, ఇయర్కి అట్లీస్ట్ ఒకసారైనా నేను డెఫినెట్గా వస్తాను ఇక్కడికి అని చెప్పి అనుకున్నా. అంటే పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం రియలైజ్ అవుతాం కదా, అరే ఇలాంటివి అయితే మనం డెఫినెట్గా మిస్ అవుతున్నాము అని చెప్పి. సో, అట్లీస్ట్ ఇయర్లో ఎప్పుడూ రాకపోయినా కూడా అట్లీస్ట్ ఇలాంటి పండుగలకైనా మనం పల్లెటూర్లు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే యాక్చువల్ ట్రెడిషన్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, కల్చర్ కానీ, ఆ సింప్లిసిటీ అనేది విలేజ్లో ఎలా ఉంటుంది ఇవైతే మనకి తెలుస్తుంది. నాకైతే ఆ మట్టి వాసన కూడా చాలా ఇష్టం. ఇంకా మనం షుగర్ కేన్ ఫీల్డ్స్లో స్మెల్ ఉంటుంది కదా, అది కూడా నాకు చాలా ఇష్టం. సో, నాకు ఇంకా ఏమనిపించింది అంటే ఈ హజిల్ బజిల్ అర్బన్ లైఫ్లో ఫైనల్గా ఒకరోజు ఈ పొలంలో నేను వచ్చి స్పెండ్ చేశాను అయితే అనిపించింది. సౌండ్స్ ఆఫ్ రూస్టర్స్ వెల్కమ్ చేశాను నన్ను అయితే. నాకు ఎలా అనిపించింది అంటే చాలా డీప్ సెన్స్ ఆఫ్ పీస్ అనేది వచ్చిందనమాట. ఇవన్నీ సపోటా చెట్లు అండి. ఇక్కడ ఇంకా నిమ్మ చెట్లు, సపోటా చెట్లు ఇలా ఇవన్నీ ఉంటాయి. ఇది పెద్దమ్మ వాళ్ళ పొలంలో అనమాట. సో, స్లో అండ్ సింపుల్ మూమెంట్స్ అనేవి నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను ఆ రోజు. సో, మీకైతే ఇంకా మంచిగా ఒక వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేనైతే మా అక్క వాళ్ళ పిల్లలతో మంచిగా ఆ రోజు స్పెండ్ చేశాను. ఇంకా యాక్చువల్లీ మా ఫ్యామిలీలో కొంతమంది అయితే మిస్ అయ్యారు. బట్ నేనైతే ఉన్న వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేశాను. సో, అక్కడ నుండి మేము మళ్ళీ అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ పొలంలోకి అయితే వెళ్ళాము. ఆ పొలంలోకి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అరటి తోట అయితే కనిపించింది. సరే ఇక్కడ 2 క్లిప్స్ తీద్దామని చెప్పి ఆ అరటి తోటలోకి ఇంకా చెరుకు తోటలోకి వెళ్ళి మంచిగా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసామన్నమాట మేమంతా. చిన్నప్పటి నుండి ఉంటున్నాం కానీ ఎందుకో ఈ ఇయర్ నాకు చాలా కొత్తగా అనిపించింది. అరటి చెట్లు, ఈ చెరుకు తోటలు ఇవన్నీ కూడా. సో, అక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత సరే ఇంకా వెళ్దాము, డ్యామ్కి అయితే డెఫినెట్గా వెళ్ళాలి, మీకు అందరికీ చూపించాలి అని చెప్పేసి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మేము మళ్ళీ కోనం డ్యామ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో, మీ అందరికీ నేను కోనం డ్యామ్ చూపిస్తాను. సో, ఇది యాక్చువల్లీ కోనం డ్యామ్ అనమాట. ఇది కూడా టూరిస్ట్ అట్రాక్షనే అనమాట. ఇది చీడికాడ మండలంలో ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్న వాటర్ ఫాల్స్ అనేది కోనం వాటర్ ఫాల్స్ అనమాట. దాన్ని మనం జారుబంకు వాటర్ ఫాల్స్ అని కూడా అంటారంట. సో, విశాఖపట్నం డిస్ట్రిక్టే ఇది కూడా. చీడికాడ మండలం కోనంకి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉంది. నేను మరీ అంత పెద్ద వాటర్ ఫాల్స్ అనలేను కానీ బట్ టైం స్పెండ్ చేయొచ్చు
మంచిగా చిన్న వాటర్ ఫాల్స్ అయినా కూడా బాగుంది. ఇక్కడ నుండి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఒక పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉంది అంట. బట్ మాకు టైం సరిపోలేదు వెళ్ళడానికి. ఈ రిజర్వాయర్కి అయితే బోట్ రైడింగ్ కూడా ఉంది. మేము వెళ్ళినప్పటికీ అది కొంచెం క్లోజ్ చేసి ఉందన్నమాట. సో అందుకు టైం కూడా సరిపోలేదు అని చెప్పి మేము వెళ్ళలేదు. సో ఇది దేవరాపల్లి రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళిన వే అనమాట. రాయిపాలెం అనే ఒక ఊరు కూడా ఉంది మధ్యలో. సో ఫైనల్లీ మనం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఎలాంటి టైమింగ్స్ సజెస్ట్ చేస్తానంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 4 లోపలే వెళ్ళండి. ఎందుకంటే కొంచెం డేంజరస్ ప్లేస్ కూడా ఆబ్వియస్లీ. కొంచెం స్లిప్పరీగా ఉంది. ఎక్కువ మంది జనాలు ఉండరు. ఇక్కడ అవైలబిలిటీ కూడా ఏమి ఉండవు దగ్గరలో. చాలామందికి తెలీదు ఈ వాటర్ ఫాల్స్. సో కొంచెం పొద్దున్న టైంలో రావడమే బెటర్ అని నా సజెషన్. సో ఇది కింద అనమాట. కింద కూర్చున్నాము ఇక్కడ కూడా చాలా స్లిప్పరీగా ఉంది. ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్ళాము. పైనుండి అయితే కొంచెం వాటర్లో ఆడుకోవడానికి, వాటర్లో దిగడానికి అయితే ప్లేస్ ఉంది. పైకి వెళ్ళడానికి కూడా చాలా సాహసాలే చేసామండి మేము. చాలా కష్టంగా వెళ్ళాము. చెప్పులన్నీ కిందన పెట్టేసి ఎక్కడ స్లిప్ అవుతుందో అని భయంతో చాలా జాగ్రత్తగా వెళ్ళాము. సో పైకి వెళ్ళిన తర్వాత అయితే వ్యూ అనేది ఇంకా బాగా నచ్చిందనమాట. సో అక్కడ ఏంటంటే ఎక్కువ మంది కూడా లేరు. ఒక 10 to 15 మెంబర్స్ వచ్చి ఉంటారు. చాలామంది దూరం నుండి వచ్చారనమాట. తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళైతే దూరం నుండి వచ్చారు. వచ్చి కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయారు. మేము వెళ్ళిన టైంకి అయితే ఎవరూ లేరు. సో అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఇదంతా చూసారా, ఇదంతా వే అనమాట. పైకి వెళ్ళడానికి ఒక 10 minutes అయితే ఎక్కుంటాము. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. వెళ్ళిన తర్వాత అయితే వ్యూ బాగుంది. అంటే ఇక్కడ కింద వాటర్ ఫాల్స్ క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఈ పైన అయితే వాటర్లో దిగడానికి అవుతుంది అనమాట. పైనుండి చూడండి కిందకి వాటర్ వస్తుంది. ఇక్కడైతే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్లో అయితే నేను చాలాసేపు ఆడుకున్నాను, నేను ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు. సో ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ డ్యామ్కి అయితే వచ్చేసాము. డ్యామ్లో కూడా కొంచెం క్లిప్స్ అయితే చూపిద్దాం మీకు అని చెప్పి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. సో ఈ డ్యామ్లో అయితే ఎక్కువ వాటర్ అయితే ప్రజెంట్ లేదు. రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది ఈ డ్యామ్. ఇంకా ఇక్కడ చాలామంది మేము వెళ్ళినప్పటికీ అప్పటికి కొంతమంది అయితే ఉన్నారు. ఈ డ్యామ్ అయితే చిన్నప్పటి నుండి మాకు తెలుసు. డ్యామ్కి వచ్చేవాళ్ళము ప్రతి పొంగల్కి. సో ఇప్పుడైతే ముందు వాటర్ ఫాల్స్ చూపెడదామని చెప్పేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళి రిటర్న్లో వచ్చినప్పుడు ఈ డ్యామ్ అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్కి ఇంకా డ్యామ్కి 4 km డిస్టెన్స్ అయితే ఉందండి. సో ఇది కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. దీనికన్నా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఒక 8 km డిస్టెన్స్లో అయితే ఉంది. కానీ నాకు వెళ్ళడానికి ఇంకా టైం సరిపోలేదు. మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అని చెప్పేసి మేము ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి వచ్చేసాము. సో అక్కడైతే ఇంకా మంచిగా రైడింగ్ కూడా, బోట్ రైడింగ్ కూడా ఉంటుంది అని చెప్పి విన్నాను. అక్కడ హనుమాన్ మూవీ షూటింగ్ కూడా జరిగింది అంట. సో నేను వెళ్ళాల్సింది, బట్ టైం సరిపోక ఇంకా వెళ్ళలేదు. మీరు ఎవరైనా వచ్చి విజిట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా చేయండి. బట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాషా టేల్స్. బై బాయ్.